హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనం యూరోపియన్ల రాక అనే టాపిక్లో డచ్ వారి రాక అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం అమ్మ. అయితే కొంతమంది స్టూడెంట్స్, సార్ మీరు చెప్పే మోడర్న్ హిస్టరీ టాపిక్ అనేది ఏ బుక్స్ని రెఫర్ చేసి చెప్తామని చెప్పి అడిగారు. గమనించండి, మీరు ఇండియాకు సంబంధించి సో ఇండియా సంబంధించి చూసినట్లయితే ఆధునిక భారతదేశ చరిత్ర బిపిన్ చంద్ర బుక్ అమ్మ. అదేవిధంగా గమనించినట్లయితే ఏపీకి సంబంధించి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుగు అకాడమీ బుక్ అనమాట. రైట్. సో ఈ టూ బుక్స్ని అయితే రెఫర్ చేసి మీకు ఇలా క్లాసెస్ రూపంలో అందిస్తున్నాను. ఈ టూ బుక్స్ అనేవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బుక్స్ మరియు ప్రామాణిక బుక్స్ అమ్మ. రైట్, చూద్దాం. డచ్ వారి రాక మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనుగొంది ఎవరంటే పోర్చుగీస్ వారు. సో ఇలా పోర్చుగీస్ వారు మన భారతదేశానికి సముద్ర మార్గం కనుగొని భారతదేశంలో ఉండే ఏవైతే వనరులు ఉంటాయో, సుగంధ ద్రవ్యాలు కానీ, వస్త్రాలు కానీ, సూర్యకారం కానీ, సో ఇతర వస్తువులు అనేవి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క దేశంతో పాటు యూరోప్ దేశాలతో వర్తక వ్యాపారం చేసేవారమ్మ. ఎవరు? పోర్చుగీస్ వారు. అంటే గమనించండి, ఇది మన ఇండియా, ఒకప్పుడు ఇండియా అమ్మది. సో ఈ విధంగా అయితే ఒకప్పుడు ఇండియా అనేది ఉండేదని గమనించండి. రైట్. సో సో ఈ విధంగా ఒకప్పుడు ఇండియా ఉండేదమ్మా. సో ఇక్కడ ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో సో ఇవి తీసుకుని వెళ్ళి యూరోప్ దేశాలతో పోర్చుగీస్ వారు వర్తకం చేసేవారు. అక్కడ ఉండే డచ్ వారు కానీ, బ్రిటిష్ వారు కానీ, ఫ్రాన్స్ వారు కానీ, అంటే ఫ్రెంచ్ వారు కానీ, ప్రతి ఒక్కరు ఏంటంటమ్మా పోర్చుగీస్ వారిపైన అయితే ఎక్కువగా డిపెండ్ అయ్యేవారు. సో తమ యొక్క వర్తక వ్యాపారం కోసం పోర్చుగీస్ వారిపైన డిపెండ్ అవ్వకుండా, ఆధారపడకుండా తూర్పు దేశాలైన తూర్పు ఆసియా దేశాలైన ఇండియా, చైనా మరియు ఇండోనేషియా లాంటి దేశాలతో వర్తక వ్యాపారం చేయాలని వాళ్ళు ప్రయత్నంలో భాగంగా మన భారతదేశం రావడం జరిగిందమ్మా. సో దీనికి ముఖ్య కారణం ఎవరంటే వాన్ లిన్స్టన్. సో ఈయన ఆగ్నేషియా దేశాలలో ఆగ్నేషియా దేశాలలో 9 సంవత్సరాలు ఈయన గడుపుతారనమాట. సో ఇలా గడిపిన తర్వాత మన యొక్క భారతదేశంతో పాటు ఇతర ఆసియా దేశాల్లో ఉండే ఏవైతే వనరులు ఉన్నాయో వాటి గురించి పూర్తి అవగాహన చేసుకుని ఒక గ్రంథం రచించారు. సో దాన్ని ఆధారంగా చేసుకొని డచ్ వారు మన యొక్క భారతదేశం రావడానికైతే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇలా ప్రయత్నాలు మొదలుపెట్టిన తర్వాత డచ్ వారి యొక్క కంపెనీలు అనేవి అనేక కంపెనీలు ట్రై చేసి, సో ఇలా ట్రై చేస్తున్నప్పుడు మనకి 1602 సంవత్సరంలో 1602లో 1602 సంవత్సరంలో 1602 సంవత్సరంలో డచ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్ అనే కంపెనీ అనేది స్టార్ట్ చేశారమ్మా. గమనించండి, సో ఈ డచ్ని మనం నెదర్లాండ్ అని, లోలాండ్స్ అని కూడా మనం పిలుస్తామమ్మా. నెదర్లాండ్ అని, లోలాండ్స్ కూడా పిలుస్తాం అనమాట. సో ఈ పేరుతో అయితే కంపెనీ అనేది మొదలైంది. ఎప్పుడమ్మా? 1602లో 1602లో.
సో ఇలా కంపెనీని ఏర్పాటు చేసి భారతదేశంతో వ్యాపార వాణిజ్యాలు జరపడానికి డచ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనమాట. అయితే సో దీని యొక్క అసలు పేరు గమనించినట్లయితే విఓసి, రైట్. సో విఓసి అంటే వెర్నిలైట్స్ ఓస్టినేచర్ కంపెనీ. ఓకే, సో వెర్నిలైట్స్ ఓస్టినేచర్ కంపెనీ అని చెప్పేసి దీని యొక్క అసలు పేరు అనమాట. అయితే దీన్ని భారతదేశంలో స్థాపించింది ఎవరంటే సో జేవి వోల్టన్ బర్నవెల్. ఓకే, జేవి వోల్టన్ బర్నవెల్ అని ఆయన మన యొక్క భారతదేశంలో అయితే స్థాపించడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క వర్తక స్థావరాల విషయానికి వస్తే ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. సో వీళ్ళు తూర్పు తీరం మరియు పశ్చిమ తీరంపై అయితే వీళ్ళ యొక్క ఆధిపత్యం ఉంది. ముఖ్యంగా తూర్పు తీరం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ప్రథమ వర్తక స్థావరం ఎక్కడంటే ఇక్కడున్న మచిలీపట్నంలో అమ్మ. అంటే మచిలీపట్నం అంటే ఏంటి? మన యొక్క ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో. సో ఎప్పుడు అంటే 1605లో. ఓకే, ఇక్కడ మనం ఇంకో బిడ్డ కూడా చూడవచ్చు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిగా వచ్చిన యూరప్ దేశస్థులు ఎవరంటే డచ్ వారు అని చెప్పేసి గమనించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వర్తక స్థావరాన్ని ఏర్పరిచిన మొదటి వాళ్ళు కూడా ఎవరంటే డచ్ వారు. ఎక్కడ అంటే మచిలీపట్నంలో. ఎప్పుడు అంటే 1605లో. ఎవరి యొక్క అనుమతితో అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో. ఓకే, మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే, మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతి అయితే అక్కడ ప్రారంభించారు. అదేవిధంగా గమనించినట్లయితే డచ్ వారి యొక్క రెండవ వర్తక స్థావరం గమనించినట్లయితే సో రెండవది పులికాట్ అమ్మ. సో ఇది ఎక్కడ పులికాట్ అనేది? ఇది కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్లోనే. సో ఎప్పుడు అంటే 1610 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రథమ అయితే ఇది ప్రధాన వర్తక స్థావరం. ఓకే, ప్రధాన వర్తక స్థావరం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ భీమునిపట్నం దగ్గర, అది కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్లోనే. భీమునిపట్నం 1641లో. ఓకే, ఆంధ్రప్రదేశ్లోనే భీమునిపట్నం వద్ద మూడవ వర్తక స్థావరం. ఇవన్నీ తూర్పు తీరం అనమాట. భీమునిపట్నం ఎక్కడ? 1641. నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ తమిళనాడులోని కరైకల్. ఓకే, కరైకల్ విషయానికి వచ్చినట్లయితే ఇది 1645. ఓకే, 1645లో అమ్మ. అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ ఉన్న చిన్సురా అంటే ఎక్కడమ్మది? బెంగాల్. చిన్సురా ఇది 1653లో. నెక్స్ట్ గమనించినట్టు మనకి తమిళనాడులోని నాగపట్నం వద్ద. ఓకే, తమిళనాడులోనే నాగపట్నం వద్ద 1658. ఓకే, 1658లో అయితే స్థాపించడం జరిగింది. అయితే మరి ఇటు విషయానికి వస్తే గుజరాత్లోని బ్రోచ్, మరియు కాంబే. ఎక్కడమ్మా? గుజరాత్లోని బ్రోచ్ మరియు కాంబే. అదేవిధంగా గమనిస్తే మనకి కరైకల్ మరియు కొచ్చిన్.
ఓకే, సో ఈ రెండు చూసుకున్నట్లయితే కేరళ అమ్మ. ఓకే, ఈ రెండు కేరళ సంబంధించింది అనమాట, అంటే పశ్చిమ తీరంలో. అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ మనకి 1660లో ఓకే గుజరాత్లోనే 1616లో సూరత్ నందు అప్పుడు ఔరంగజేబ్ అనుమతి అయితే మరొక కొత్త సవరణ అయితే ఏర్పాటు చేశారమ్మా. ఓకే, 1616లో సూరత్ నందు ఔరంగజేబ్ అనుమతితో ఇంకొక వర్తక సవరణ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, సో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గమనించినట్లయితే వీళ్ళు ఆక్రమించిన మరికొన్ని ప్రాంతాల విషయం చూసుకున్నట్లయితే, అంటే ఇవి వర్తక సవరణలు ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే కొన్ని ప్రాంతాలను అయితే వీళ్ళు ఆక్రమించుకున్నారు. మనం గత క్లాస్ చెప్పుకున్నాం. ఏంటది, పోర్చుగీస్ వారి నుండి డచ్ వారు అజ్మీర్, మలక్కా మరియు శ్రీలంక, సో వీటిని అయితే ఆక్రమించుకుని చెప్పేసి చెప్పుకున్నాం కదా. అదేవిధంగా చూసుకున్నట్లయితే వీళ్ళు వాటితో పాటు మరికొన్ని ప్రాంతాలను అయితే ఆక్రమించుకున్నారమ్మా. సో ఇవన్నీ ఏంటి, ఫస్ట్ వర్తక స్థావరాలు మనకు ఐడియా వచ్చింది. ఫస్ట్ ఏంటి మచిలీపట్నం, సెకండ్ పులికాటు, తర్వాత గమనించినట్లయితే కరైకేలు, చిన్సుర, నాగపట్నం. నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్రోచ్ కాంబే, గుజరాత్, కొచ్చిన్ మరియు 1660లో సూరత్. ఓకే, ఔరంగజేబ్ అనమాట. అయితే ఇక్కడ మనకు ఒక విషయం ఉంది. 1690లో ఓకే, సో పులికాట్ నుండి ప్రధాన వర్తక సవరణ అనేది ఇక్కడ మార్చారమ్మా. ఓకే, ఎక్కడికి, నాగపట్నానికి. 1690లో పులికాట్ నుండి నాగపట్నానికి అయితే తమ యొక్క ప్రధాన వర్తక సవరణ అయితే మార్చడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే మనకి డచ్ వారి ఆక్రమణ విషయానికి వస్తే, ఓకే డచ్ వారి ఆక్రమణలు. సో చావో అనే ప్రాంతాన్ని అంటే అది ఎక్కడమ్మా, ఇండోనేషియాలోనా. చావో అనే ప్రాంతాన్ని ఇండోనేషియాలోన 1619లో అయితే ఆక్రమించుకున్నారు. సో ఇక్కడ ఉంటుందమ్మా, ఈ ప్రాంతంలో ఉంటుంది ఇండోనేషియా ప్రాంతం అనేది. సో 1619లో చావో ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. నెక్స్ట్ అజ్మీర్, ఇది ఇండియా, 1622లో అయితే ఆక్రమించుకున్నారమ్మా. నెక్స్ట్ చూసుకుంటే మనకి అంబయానా. ఓకే, అంబయానా. సో మరి దీని విషయానికి వస్తే ఇది కూడాను, ఇది ఇండోనేషియా 1623. ఓకే, సో ఈ అంబయానాను ఆక్రమించుకున్నప్పుడు అక్కడున్న బ్రిటిష్ వారిని డచ్ వారు ఓచకోత విధించారు. అంటే అందరినీ చంపేశారనమాట, ఎవరిని మిగలకుండా మొత్తం అందరినీ చంపేసి, అంటే ఓచకోత విధించారంట అంటారు దాన్ని. అంటే చిత్తుగా మొత్తం అందరినీ ఓడించి చంపేశారనమాట. దీన్నే మనం అంబయాన్ మరణకాండ లేదా అంబయాన్ హత్యాకాండ అంటాం. ఓకే, 1623 అది ఆంగ్లేయులకు మరియు ఎవరికమ్మా, డచ్ వారు జరిగిన యుద్ధం అనమాట, అంబయానా మరణకాండ. నెక్స్ట్ మలక్కాని. ఓకే, మలక్కాను కూడా ఆక్రమించుకున్నారమ్మా. ఇది 1641. ఓకే, మలక్కాని 1641లో అయితే ఆక్రమించుకోవడం జరిగింది. నెక్స్ట్ శ్రీలంక విషయానికి వస్తే, శ్రీలంకని చూడండి, ఇది పోర్చుగీస్ దగ్గర నుంచి ఆక్రమించుకున్నారు. ఇది పోర్చుగీస్ నుండి, ఇది కూడా పోర్చుగీస్ నుండి, ఇది పోర్చుగీస్ నుండి. అంటే అంతకుముందు పోర్చుగీస్ వారి యొక్క ఆధీనంలో ఉండేది. సో వీళ్ళు అంటే ఇక్కడ డచ్ వారి నాయకులు అనే వాళ్ళు సమర్థవంతమైన నాయకులు అమ్మ, చాలా పవర్ఫుల్గా ఉంటారనమాట. సో ఈ అంబయానా గమనించినట్లయితే ఇది ఆంగ్లేయులు. ఓకే, ఆంగ్లేయులు. ఓకే, సో శ్రీలంక విషయానికి వస్తే 1658లో అయితే శ్రీలంకను అయితే ఆక్రమించుకున్న జరిగిందనమాట.
ఓకే, సో ఇలా 1658లో ఆక్రమించుకున్న తర్వాత మనకి సో 1782లో అయితే వీళ్ళ నుంచి ఓకే డచ్ వార్ నుంచి బ్రిటిష్ వారు అయితే ఆక్రమించుకున్నారు. ఎప్పుడు 1782లో ఓకే 1782లో డచ్ వార్ నుండి బ్రిటిష్ వారు అయితే ఆక్రమించుకోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే సో ఇవి వీళ్ళ యొక్క ఆక్రమణలు. అయితే వీళ్ళ యొక్క ప్రాంతాలను వీళ్ళు ఎలా కోల్పోయిన గమనించాలి. అంటే వీళ్ళ యొక్క పతనం అనేది ఎలా జరిగిందంటే రైట్. సో ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా. నాకు గుర్తుందంటే మీకు కూడా గుర్తుంటుంది. నంబర్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాన్సెప్ట్ లోపలికి వెళ్తే ఆటోమేటిక్ నెంబర్స్ ఈజీ అయిపోతుంది. మీరు చూసారు ఇన్ని నెంబర్స్ మీకు చెప్పుకుంటూ వచ్చాను. నాకు ఎక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు. మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి. సో వీళ్ళ యొక్క పతనం. ఓకే, సో పతనం అంటే వీళ్ళు వాళ్ళ యొక్క వర్తక స్థావరాలని ఎలా కోల్పోయారని గమనించినట్లయితే పతనం దీని విషయానికి వస్తే 1759లో ఓకే 1759లో బ్రిటిష్ వారికి మరియు డచ్ వారికి ఓకే బ్రిటిష్ వారికి మరియు డచ్ వారికి ఓకే సో ఈ చిన్సురా వద్ద అయితే యుద్ధం జరుగుతుందమ్మా. ఓకే, దీన్నే మనం చిన్సురా యుద్ధం లేదా బేదర యుద్ధం అంటాం. చిన్సురా యుద్ధం లేదా బేదర యుద్ధం అంటాం. ఇప్పుడు 1759లో బ్రిటిష్ వారికి మరియు డచ్ వారికి యుద్ధం జరుగుతుందన్నమాట. సో దీన్నే మనం చిన్సురా యుద్ధం లేదా బేదర యుద్ధం అని చెప్పేసి మనం అంటాం. ఓకే, అయితే ఈ యుద్ధంలో ఆంగ్ల సేనాధిపతి అయిన ఓకే సైన్యాధిపతి ఆంగ్ల సైన్యాధిపతి అయిన జనరల్ ఆడమ్స్ ఓకే డచ్ సైన్యాధిపతి అయిన జేబీ రస్సెల్ ఓకే జేబీ రస్సెల్ అని ఆయన అయితే చిత్తుగా ఓడిస్తాడు. సో ఇలా ఓడించడం ద్వారా ఈ చిన్సురా ప్రాంతాన్ని అయితే బ్రిటిష్ వారి దగ్గరికి అయితే కోల్పోతారు. రైట్. సో అయితే ఈ చిన్సురా యుద్ధంలో అంటే ఇక్కడ ఈ యుద్ధంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మరియు డచ్ వారికి సపోర్ట్ చేస్తూ ఉన్న నవాబు ఎవరంటే బెంగాల్ నవాబు. అది బెంగాల్ ప్రాంతమే కదమ్మా. బెంగాల్ నవాబు ఎవరంటే మీర్ జాఫర్. ఓకే, మీర్ జాఫర్ అయితే ఎవరు సపోర్ట్ చేశారు? డచ్ వారు సపోర్ట్ చేశారు. ఎవరికి వ్యతిరేకంగా? అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా డచ్ వారు సపోర్ట్ చేసింది ఎవరంటే రేపు పొద్దున బిట్ రావచ్చు. చిన్సురా యుద్ధంలో అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా డచ్ వారికి సపోర్ట్ చేసిన నవాబు ఎవరు లేదా రాజు ఎవరు లేదా భారతీయ రాజు ఉంటారు. ఓకే, సో నవాబు కానీ లేదా భారతీయ రాజు కానీ బెంగాల్ నవాబు కానీ ఎవరంటే మీర్ జాఫర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఈ చిన్సురా యుద్ధం జరిగినప్పటికీ ఇక్కడ బెంగాల్ గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రాబర్ట్ క్లైవ్ వెరీ పవర్ఫుల్ పర్సన్. రాబర్ట్ క్లైవ్ అప్పటి బెంగాల్ గవర్నర్. ఓకే, సో నెక్స్ట్ గమనించినట్లయితే 1795లో ఓకే 1700 అంటే 59 జరిగిందమ్మా. ఇది 1795లో ఈ డచ్ వారు అనే వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ యొక్క సామర్థ్యం అనేది తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఆంగ్లేయుల యొక్క అంటే 1795 అంటే అప్పటికే దాదాపు మనకి చూసుకున్నట్లయితే కర్ణాటక యుద్ధాలు అయిపోయి
ఇక్కడ మైసూర్ ప్రాంతం కూడా ఆక్రమించుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లాసీ యుద్ధం, బక్స యుద్ధం జరిగిపోయింది. అంటే ఆల్మోస్ట్ భారతదేశంలో ఆంగ్లేయుల యొక్క ఆధిపత్యం పెరుగుతూ వచ్చిందనమాట. ఆ టైంలో డచ్ వారు ఏం చేశారంటే ఇక్కడున్న ఈ స్థావరాలన్నింటినీ బ్రిటిష్ వారికి అమ్మేసి, ఓకే, డచ్ వారు బ్రిటిష్ వారికి అమ్మేసి ఏం చేశారు, వాళ్ళు ఇండోనేషియా ప్రాంతానికైతే, ఓకే, అక్కడున్న ఇండోనేషియా ప్రాంతానికి వెళ్ళిపోతారమ్మా. ఓకే, ఇండోనేషియా ప్రాంతానికైతే వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. రైట్, ఇది గమనించాలి. అంటే 1795 తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి ఇండోనేషియా వెళ్ళిపోతారు అనమాట. ఆ తర్వాత 1949 వరకు అక్కడ ఉంటారు. సో ఇండోనేషియాకి 1949 ఆగస్ట్ 17th అయితే స్వాతంత్రాన్ని అయితే ఇస్తారమ్మా. ఓకే, 1949 ఆగస్ట్ 17th అయితే ఇండోనేషియాకి ఈ డచ్ వారు స్వాతంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇండోనేషియా గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇండోనేషియా నార్మల్ చెప్పాలంటే దీవుల సముదాయం అని, సుగంధ ద్రవ్యాల రాణి అని చెప్పేసి అంటాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశంగా ఉన్న ఏంటమ్మా ఇండోనేషియా చెప్పచ్చు. ఓకే, రైట్, దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇండోనేషియా గురించి కొన్ని పాయింట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా. రైట్, ఇండోనేషియా రేపొద్దున్న ఎగ్జామ్లో బిట్ రావచ్చు. ఎలా అంటే ఇండోనేషియాకి మొదట వచ్చిన యూరోప్ దేశం అంటారు, లేదా యూరోప్ దేశస్తులు ఉన్నప్పుడు తప్పకుండా మనం పెట్టాల్సిన అవసరం ఏంటంటే డచ్ వారు కాదు, పోర్చుగీస్ వారు. ఓకే, ఇండోనేషియాలో అడుగుపెట్టిన లేదా మొదట వచ్చిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే సో ఇండోనేషియా మనం అతి పెద్ద దీవుల సముదాయం అని చెప్పేసి అనొచ్చమ్మా. దీవుల సముదాయం అని చెప్పేసి మనం పిలుస్తాం. అదేవిధంగా గమనించినట్టయితే సుగంధ ద్రవ్యాల రాణి. ఓకే, సుగంధ ద్రవ్యాల రాణి. ఓకే, ద్రవ్యాల రాణి అని. అదేవిధంగా ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువ కలిగిన దేశం అమ్మ. ముస్లిం జనాభా ఎక్కువగా కలిగిన దేశం ఏంటంటే ఇండోనేషియా అని చెప్పచ్చు. అయితే ఎప్పుడైతే బ్రిటిష్ వారికి తమ యొక్క వర్తక స్థలాలన్నింటినీ అమ్మేసి 1795లో భారతదేశం నుండి ఇండోనేషియాకి వెళ్ళిపోయి డచ్ వారు. సో ఈ 1795 నుంచి 1949 వరకు, ఓకే, 9 వరకు వాళ్ళ యొక్క దేశంలోనే స్టే చేశారనమాట. అంటే ఈ దేశంలోనే. తర్వాత 1949 ఆగస్ట్ 17th అయితే ఇండోనేషియాకి అయితే స్వతంత్రం ఇచ్చారమ్మా. అయితే డచ్ వారికి ఇండోనేషియాలో గల ప్రధాన వర్తక స్థావరం గమనించినట్లయితే ఇది ఇంపార్టెంట్, ప్రధాన వర్తక స్థావరం. అయితే ప్రజెంట్ ఇలాంటి బిట్స్ అనేవి తక్కువ ఇస్తున్నారులేండి, బాగా అందరికీ అలవాటు అయిపోయింది రిపీట్ అయిపోవడం వల్ల. రైట్, సో ఇదేంటమ్మా బటేలియా. సో దీన్నే బటావియా అని కూడా పిలుస్తారమ్మా. బటావియా అని చెప్పి కూడా పిలుస్తారు. అందువల్ల మనం డచ్ వారిని ఇండోనేషియాలోని బటావియన్ వర్తకులు అని చెప్పి పిలిచేవాళ్ళమ్మా. ఓకే, బటావియన్ వర్తకులు అని చెప్పేసి మనం పిలిచేవాళ్ళం. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా గమనించినట్లయితే వీళ్ళు ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు, సురేకారం అంటే గంధం, సురేకారం, పట్టు,
తర్వాత మడత వస్త్రాలు, ఇవన్నీ తెలుగు అక్కడ బుక్లో ఉంటాయి. మడత వస్త్రాలు నార్మల్ బుక్లో ఉండవమ్మా. పట్టు సీసం. సో ఇవైతే ముఖ్యంగా వీళ్ళు వర్తకాపనం చేసేవారు. మెయిన్గా చూసుకుంటే ఈ 2 అంశాలు. ఇంకా చెప్పంటే తప్పకుండా చూసుకుంటే సూర్యకారం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మెయిన్ సూర్యకారం, తర్వాత సుగంధ ద్రవ్యాలు. వీటితో పాటు పట్టు, మడత వస్త్రాలు మరియు సీసం వంటివి అయితే మన భారతదేశంతో పాటు ఇండోనేషియా నుంచి ఎక్కడికి వాళ్ళ యొక్క యూరోప్ దేశస్తులకైతే ఎగుమతి చేసేవారు. అయితే వీళ్ళు కొన్ని కోటలు నిర్మించారమ్మా. ఆ కోటలు కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు అదొక్కటే పెండింగ్ ఉండిపోయింది కదా. ఆ కోటలు ఏంటో ఎక్కడున్నాయని చెప్పేసి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎగ్జామ్లో ఎలాంటి బిట్ వచ్చినా సరే మిస్ కాకూడదు. సో అదే ప్రయత్నంలో కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ ఇన్కేస్ క్లాస్ చెప్పకపోయినా పర్లేదు, లేదా క్లాస్ చదవకపోయినా పర్లేదు, కానీ చదివిన క్లాసెస్ నుంచి చెప్పిన క్లాసెస్ నుంచి అయితే బిట్ మిస్ అవ్వకూడదు. ఇది కాన్సెప్ట్. అంటే లేట్ అయినా పర్లేదు, కానీ చదివింది మాత్రం పర్ఫెక్ట్ చదవాలి. ఇదే ఉద్దేశంతో అయితే నేను ముందెళ్తాను. అందువల్ల కొంచెం టైం తీసుకుని సరే మీకు బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, రైట్. సో గమనించండి, ఒకటి పోర్ట్ గ్రెలియా, ఓకే. రెండో చూసుకుంటే పోర్ట్ డేవిడ్, ఓకే, పోర్ట్ డేవిడ్. నెక్స్ట్ పోర్ట్ గెస్ట్వాస్. సో ఈ 3 అయితే కోటలు నిర్మించారమ్మా మన యొక్క భారతదేశంలో. ఈ పోర్ట్ గ్రెలియా విషయానికి వస్తే ఇది పులికాట్, అంటే మన ఆంధ్రప్రదేశే పులికాటు. పోర్ట్ డేవిడ్ విషయానికి వస్తే దేవనాపట్నం, ఓకే, దేవనంపట్నం. ఇది చూసుకున్నట్లయితే తమిళనాడు. సో ఇది చూసుకుంటే చిన్సురా చూసుకుంటే ఎక్కడమ్మా, బెంగాల్, రైట్. సో గమనించండి, పోర్ట్ గ్రెలియా, పులికాట్, పోర్ట్ డేవిడ్, ఓకే, దేవనంపట్నం మరియు పోర్ట్ గెస్ట్ హౌస్ విషయానికి వస్తే చిన్సురా, ఓకే, బెంగాల్. సో ఈ ప్రాంతంలో అయితే వాళ్ళ యొక్క కోటలు అనేవి నిర్మించారు, రైట్. ఇది ఈ యొక్క ఎవరి కోసం, డచ్ వారి కోసం. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఆంగ్లేయులు. గమనించండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు మోడర్న్ హిస్టరీ మొత్తం ఈ రెండింటిని కంబైన్ చేసి చెప్తాను. దానివల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది. సో ఆధునిక మోడర్న్ హిస్టరీ ఏంటిది, ఇండియా అయిపోతుంది మరియు ఏపీ అయిపోతుంది. అంటే దీంట్లో కొంచెం పాయింట్ సపరేట్ క్లాసెస్ చేసే కన్నా ఒకటేసారి 2 చెప్పడం వల్ల మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తప్పకుండా ఇండియాతో పాటు ఏపీ సంబంధించి కూడా బిట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ విధంగా చెప్పుకున్నట్టు పోతే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది తక్కువ చదివితే. అంటే నార్మల్గా మోడర్న్ హిస్టరీ మొత్తం చదివేసి మళ్ళీ ఏపీ మోడర్న్ హిస్టరీ చదివే కన్నా రెండింటిని కంబైన్ చేసి చదవడం వల్ల చాలా ఈజీగా తక్కువ టైంలోనే సిలబస్ ఎక్కువ కంప్లీట్ చేస్తాం. ఇది కాన్సెప్ట్ అనమాట, రైట్. మరి థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ అంటే ఎక్కడ, నా వాట్సాప్ నెంబర్. ఎప్పుడైనా సరే పొరపాటున కామెంట్ బాక్స్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు చేయాల్సింది నా వాట్సాప్ నెంబర్కి, ఓకే. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకుంటూ అలవాటు అయిపోయింది అనమాట కామెంట్ బాక్స్ అని చెప్పేసి, రైట్. థ్యాంక్ యూ సో మచ్.